రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర ఆలయంలో ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు మహాశివరాత్రి జాతర నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధ్యక్షతన ఏర్పాటైన సమన్వయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ భక్తులకు ట్రాన్స్పోర్టు, పార్కింగ్, వసతి, తాగునీటి, పారిశుద్ధ్యం, పోలీసు, భక్తుల దర్శనాలకు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మెరుగైనటువంటి సౌకర్యాల కల్పన కోసం తగిన సూచనలు సలహాలు తీసుకొని ముందుకు పోవడానికి సమావేశం మొదటిసారిగా ముందస్తుగా ప్రిలిమినరీలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న క్రమంలో వచ్చేటువంటి భక్తులకు, సుదూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకు ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సుల ద్వారా సుమారు 600 పైచిలుకు బస్సులను వివిధ జోన్ల ద్వారా అటువైపు నిజామాబాద్ నుంచి, ఇటువైపు కామారెడ్డి నుంచి, ఇటువైపు వరంగల్ నుంచి, కరీంనగర్ వైపు నుంచి, జైత్యాల నుంచి వచ్చేటువంటి సెక్టార్ల ద్వారా వచ్చేటువంటి ప్రయాణికులకు, భక్తులకు బస్సుల ద్వారా వచ్చినటువంటి భక్తులకు చక్కటి సౌకర్యాలను దేవాదాయ శాఖ ద్వారా వేముల రాజన్న ఆలయం ద్వారా చేసేటువంటి కార్యక్రమాలు, వసతికి సంబంధించిన పెండాల్స్ వేయడం కానీ, మంచినీటి వ్యవస్థను, పార్కింగ్ ప్లేస్కు సంబంధించినటువంటి అంశమే కానీ, ప్రధానంగా వచ్చేటువంటి భక్తులకు త్వరితగతిన స్వామివారి భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనం కల్పింపజేసేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాల కల్పన కోసం తగిన సూచనలు సలహాలు తీసుకొని ముందుకు పోవడానికి సమావేశం మొదటిసారిగా ముందస్తుగా ప్రిలిమినరీలో సమావేశం. దీనిలో మనకి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూతో సీసీటీవీ కానీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ, మనకి క్రౌడ్ మేనేజ్మెంట్కి సఫిషియెంట్గా క్యూ లైన్, మనకి బయట ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కొరకు ఆర్టీసీ బస్సెస్, మన బస్ స్టేషన్ మరియు పార్కింగ్ ప్లేసెస్లలో సఫిషియెంట్గా పాండాల్ కానీ, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్, వాష్రూమ్ రిలేటెడ్ యాక్టివిటీస్, హెల్త్ సైడ్ నుంచి రౌండ్ ద క్లాక్ అంబులెన్స్ మరియు ఫస్ట్ ఎయిడ్ టీమ్స్తో పాటు శానిటేషన్ పరంగా మిగతా అన్నీ కూడా ఏమేం ఆ రోజు మనకి అవసరాలు ఉంటాయి దీని రిలేటెడ్ అన్ని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిలో మనకి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూతో సీసీటీవీ కానీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ, మనకి క్రౌడ్ మేనేజ్మెంట్కి సఫిషియెంట్గా క్యూ లైన్. ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ విప్ గారు, ఆది శ్రీనివాస్ గారు సార్. సో ఫ్రమ్ పోలీస్ సైడ్ నుంచి పబ్లిక్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ దిస్ 4 పాయింట్ is chala avasaram. For all this we have discussed with all this issue with concerned department, and we are preparing the plan accordingly. So we have still 45 days to change our plan or take any suggestions from other department. So we will definitely ensure the public safety and peaceful darshan. Ee roju coordination meeting jarigindi under the leadership of our viп garu, Adi Srinivas garu sir. సో ఫ్రమ్ పోలీస్ సైడ్ నుంచి పబ్లిక్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ దిస్ 4 పాయింట్ is chala avasaram. For all this we have discussed with all this issue with concerned department, and we are preparing